క్లాప్స్ కొడదామా? హల్లెలూయా. ఇంకా దగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. చదమగట్టిగా చేతులు పైకెత్తి చెప్పగట్టిగా. God bless you. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. Are you happy to be here? మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను చెప్పేది వినడానికి. If you are happy, shout hallelujah. మీరు సంతోషంగా ఉన్నట్టు గట్టిగా నోరు తెచ్చి చెప్పు హల్లెలూయా చదమ గట్టిగా. God is good. దేవుడు చాలా మంచివాడు. This is another new day. ఎందుకంటే దేవుడు మనకి ఇంకో రోజు ఇచ్చాడు ఈ రోజున. Hallelujah. హల్లెలూయా చదమ గట్టిగా. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ ప్రాంతంలో. We are not alone. ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. We are his children. ఎందుకంటే మరి దేవుని బిడ్డలుగా దేవుని కుమార్తెలుగా కుమారులుగా మనం ఇక్కడ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. I'm happy to see you once again. నేను మిమ్మల్ని మరొకసారి చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. I'm happy to be in India. ఎందుకంటే భారతదేశం అంటే నాకు బాగా ఇష్టం. మరొకసారి రావడం కూడా నాకు చాలా ఇష్టంగా ఉంది. God is good. దేవుడు చాలా మంచివాడు. Together we are strong. మనందరం కూడా చాలా గట్టిగా బలంగా ఉండాలి. We are connected. ఎందుకంటే మన దేవుడితో కనెక్ట్ మమేకమై ఉండాలి. It doesn't matter the color of your skin. ఎందుకంటే నీలో దేవుని ఆత్మతో నింపబడి దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. Whether you are tall, నువ్వు ఈ దేవుడితో మాట్లాడే ముందు or short, నువ్వు ఖచ్చితంగా దేవుని ముందుకు వచ్చే ముందు you are a child of God. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఆయన ఖచ్చితంగా స్మరించాలి. Perfectly made by God. ఎందుకంటే దేవుడు బయట బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి. In you there is no mistake. ఎందుకంటే నీ జీవితంలో ఎలాంటి లోపము పొరపాటు లేని దేవుడు చేసే దేవుడు ఆయన. That is why you must serve God with fear and trembling. అందుని బట్టి మనం దేవుని బిడ్డలైన మనం దేవుని యందు భయభక్తులను జీవించాలి. Hallelujah. హల్లెలూయా. The only one you should reverence. నువ్వు ఖచ్చితంగా దేవునికే భయపడాలి. సృష్టికర్తకి నువ్వు భయపడాలి. The only one you should acknowledge. ఎందుకంటే ఆయన నీకు దైవ జ్ఞానం ఇచ్చే దేవుడు కాబట్టి నువ్వు ఆయనకే భయపడాలి. His name is Jehovah. ఎందుకంటే ఆయన పేరే యెహోవా దేవుడు. The father of Abraham. ఎందుకంటే మన అబ్రహాము దేవుడైన తండ్రి. The father of Isaac. ఇదిగో మన ఇస్సాకైన దేవుడు. The father of Jacob. ఇదిగో మన దేవుడు యాకోబు దేవుడైన దేవుడు. Only he you shall fear. ఇదిగో నువ్వు ఆయనకు భయపడు తప్ప వేరే దేనికి నువ్వు భయపడిన అవసరం లేదు. No demons. నువ్వు సాతాను శక్తులు భయపడిన అవసరం లేదు. No witches and wizards. ఇదిగో నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు నువ్వు భయపడిన అవసరం లేదు. Don't fear people with mighty powers. నీ జీవితంలో వచ్చే ప్రతి బంధకాలు నువ్వు ఏమాత్రం భయపడిన అవసరం లేదు. Because they are powerless. ఎందుకంటే ఆల్రెడీ వాటి మీద మనకు అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుడికే భయపడితే చాలు. Hallelujah. హల్లెలూయా. Only God you shall fear. ఎందుకంటే నువ్వు దేవుడికే భయపడాలి. Do you get that? మీకు అర్థమైందని చెప్పేది అర్థమైంది చెప్పకూడదాం గట్టిగా. Don't fear man. నువ్వు మనుషులకు భయపడిన అవసరం లేదు. But fear God. దేవుడికి భయపడితే చాలు. He is the owner of your soul. ఎందుకంటే నువ్వు దేవుడి కుమారుడు దేవుడి కుమార్తె. He created you. ఎందుకంటే నేను సృష్టించాడు కాబట్టి. Your heart is beating because he created it. ఈ రోజున మనం ఊపిరి పీల్చుకున్నామంటే మన మనస్ఫూర్తిగా అది దేవుడిచ్చిన కృపే ధన్యతే. He is the owner of your heart. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని ఇచ్చాడు తనను స్మరించడం కోసం. So work for God. ఎందుకంటే మనందరం కలిసి దేవుడికి పనికి చేయాలి మనం. You must have his fear. నువ్వు ఖచ్చితంగా దేవుడికి భయపడితే నువ్వు ఖచ్చితంగా పని చేస్తావు. If you don't have his fear, నీలో భయం లేకపోతే which means the devil is using you. నువ్వు ఎప్పుడైతే దేవుడికి భయపడవో సాతాను నిన్ను వాడుకొని ప్రారంభిస్తాడు. The devil can be using you ఎందుకంటే సాతాను నిన్ను వాడుకుంటాడే కంటే without your awareness. ఎందుకంటే నీలో ఒకలాంటి భయోందోళన కలిగిస్తాడు. You may be thinking you are a Christian. నువ్వు ప్రతి విషయంలో ఆలోచిస్తున్న క్రైస్తవుడు కదా అనుకుంటావు. If you don't have the fear of God, నేను క్రైస్తవుడు కదా మరి నాకు దేవుడు అంటే భయం లేకుండా పోతుంది ఎందుకని అనుకుంటావు. which means you don't know him. ఎందుకంటే ఆయన గురించి నీకు తెలియదు కాబట్టి. To know God, నువ్వు ఖచ్చితంగా ఈ రోజు దేవుని గురించి తెలుసుకోవచ్చు. is to have his fear. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన భయపడాలి. Hallelujah. హల్లెలూయా. Turn with me to Ecclesiastes chapter 12 verse 13. నాతో అందరూ కూడా బైబిల్ తెరిచి ప్రసంగి గ్రంథం 12:13 వచ్చి మనం చూసినట్లయితే. Hallelujah. హల్లెలూయా. The Bible says, let us hear the conclusion of the whole matter. Fear God and keep his commandments, for this is man's all. బైబిల్ చెబుతా ఉంది ప్రసంగి గ్రంథం 12:13 వచ్చి మనందరూ చూసినట్లయితే, ఇదియోగాక నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేవునికి ఆయాసకరము.
Hallelujah. హల్లెలూయా. All you need to do is to keep his commandment and fear him. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నువ్వు భయపడాలి. You may be a good preacher. నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు నీకు ఒక మంచి బోధకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనగా భయపడాలి. It could be you are a good singer. ఎందుకంటే ఒక సింగరమే కావచ్చు, ఒక సువార్త గాయకుడివే కావచ్చు. If you don't have this fear, నీలో భయం లేకపోతే you are singing for yourself. నువ్వు నీ మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా పాడలేవు. Your singing cannot glorify God. నువ్వు పాడే పాట యేసుకి మహిమకరంగా ఉండదు. అది You can be the best preacher in the world. ఎందుకంటే వేరే ఆత్మతో పాడుతూ ఆయన కనపరుస్తున్నావు అంతే. When you don't have this fear in your heart, నీ మనసులో దేవుడి పట్ల భయం లేకపోతే you are not recognized in heaven. దేవుని గుర్తించాడు. Hallelujah. హల్లెలూయా. The only one you should fear in the world, భయపడాల్సిన ఒకే ఒక ఆయనకి, దేవుడికి భయపడాలి. his name is God. అదే దేవుడి పేరు యెహోవా దేవుడు. Hallelujah. హల్లెలూయా. చదవండిగా. Are we together? నేను చెప్పేది మీరు అందరూ నాతో ఇప్పుడు చెప్తున్నారు కదా. Are you happy to hear మీరు this? అందరూ ఇక్కడ ఉండడానికి సంతోషంగా ఉన్నారా? It is easy to say I'm a Christian, ఎందుకో మనం చాలా మందికి ఈజీగా క్రైస్తవుడు అవ్వడం, but it is hard for some people to reverence God. కానీ చాలా మంది క్రైస్తవం అని చెప్పుకుంటారు కానీ దేవుడు అంటే భయము భక్తి ఉండనే ఉండదు. It is easy to say I'm a good singer. ఎందుకంటే చాలా మంది చెప్తారు అయ్యా నేను సువార్త గాయకుడు అని చెప్పుకుంటారు చాలా It మంది. is easy to say I'm always in the church. చాలా సింపుల్ గా చెప్తారు అయ్యా నేను మందిరానికి పోతానని చెప్తారు చాలా మంది. But it is hard for some people to do the needful. కానీ దేవుని భయము మనసులో ఉండనే ఉండదు వారికి. Hallelujah. హల్లెలూయా. When you have this fear, నువ్వు ఎప్పుడైతే దేవుడి పట్ల భయముతో ఉంటావో it will be difficult for you to commit a sin. ఖచ్చితంగా నువ్వు పాడే పాట ఆయన మహిమకరంగా ఉంటుంది. When you have this fear, నువ్వు ఖచ్చితంగా దేవుడి పట్ల భయముతో ఉంటే it will be difficult for you to fornicate. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి పనివైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటావు. When you have this fear, నువ్వు ఖచ్చితంగా దేవుడి పట్ల భయముతో ఉంటే it will be difficult for you to sleep with another woman that is not your wife. ఖచ్చితంగా నువ్వు నిద్ర కావచ్చు, లేకపోతే చేసే పని కావచ్చు, అన్ని విషయాలకి సహాయం When చేస్తావు. you have this fear, నువ్వు ఖచ్చితంగా నీలో భయం ఉన్నట్లయితే it will be difficult for you to steal, ఖచ్చితంగా అయ్యా నేను క్రైస్తవుడని చెప్పిన కంటే నీ భయమే చెప్పింది క్రైస్తవుడని. because God is not a thief. ఎందుకంటే దేవుడికి చెవుడు లేదు. Jesus is not a thief. ఎందుకంటే దేవుడు ఒక దొంగ కానే కాదు. Hallelujah. ఆలోచనగా తెలిసి When you love God, ఎప్పుడైతే మనం దేవుడిని ప్రేమిస్తామో it will be difficult for you to commit sin. ఖచ్చితంగా నీ పాపాన్ని ఆయన ఎదురు ఒప్పుకోవాలి. When you have this fear, ఎప్పుడైతే నువ్వు దేవుడికి భయపడతావో it will be difficult for you to serve idols. ఖచ్చితంగా నువ్వు ఏ బొమ్మకి ఏ ప్రతిమను మొక్క దేవుడికే మొక్కుతావు. హల్లెలూయా. When you have this fear, నీలో దేవుడి పట్ల భయం ఉంటే God will trust you for more. ఖచ్చితంగా ఆయన నీ పట్ల ఒక శ్రద్ధ చూపుతాడు. You will hear his voice ఇదిగో ఆయన నీ శబ్దం, నీ స్వరం, నీ ప్రార్థన ఆలకిస్తాడు. because you have this fear in your heart. ఎందుకంటే నీ పట్ల నీ యొక్క హృదయంలో ఆయన పట్ల భయం ఉంది కాబట్టి నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. Glory be to God. దేవుడిగా మహిమను ఆలోచించగలిగా. Hallelujah. హల్లెలూయా. The fear of God నీకు దేవుడి పట్ల భయం ఉంటే is the foundation of your salvation. ఖచ్చితంగా ఒక రక్షణ గురించి పునాదికి వేస్తాడు దేవుడు. The fear of God నువ్వు దేవుడు భయపడితే is the beginning of your calling. ఎందుకంటే ప్రారంభం నుంచి నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వాదంగా మారుస్తాడు. The fear of God నువ్వు దేవుడు భయపడితే is the beginning of your Christianity. ప్రారంభం నుంచే క్రైస్తవులకు ఒక పునాదిని వేసుకుంటావు. You may be so humble. ఇదిగో నువ్వు చక్కగా దేవుని విధేయుడిగా జీవిస్తావు. You are so gentle. నువ్వు ఖచ్చితంగా జ్ఞానంగా ప్రవర్తిస్తావు. When you speak, people say, wow. ఖచ్చితంగా నేను ఏది మాట్లాడాలో తెలుసుకుంటావు. You know how to address people. ఎందుకంటే నీకు ఒక అడ్రస్ తెలుసు, ఒక గుర్తింపు నీకు తెలుసు కాబట్టి. You are so lovely. నువ్వు ఖచ్చితంగా ఆయన అద్భుతంగా ప్రేమించడం ప్రారంభిస్తావు. You are so nice. అద్భుతంగా ఆయన గణపరచడం నువ్వు ఇష్టపడతావు. But when you don't have this fear, కానీ నీలో భయం అనేది లేకపోతే you are walking in vain. నువ్వు దేవునితో పని చేయలే, అంతే పరలోకాన్ని కూడా చేరలేవు. Hallelujah. ఆలోచనగా Do you know? మీకు తెలుసా, When we call it God, మనం యేసుని పిలిచే ముందు it must be God alone. ఖచ్చితంగా ఆయనను ప్రేమించడమే కదా దానికి భయపడాలి. Just as I said yesterday, ఎందుకంటే నేను రాత్రి మీకు చెప్పే ఒక మాట, God is a jealous God. మన దేవుడు రోషం గల దేవుడు అని చెప్పాను కదా రాత్రి. He needs 100% of you. ఎందుకంటే 100% ఆయనకు మేలు చేసే దేవుడు ఆయన. God is not interested in 99% of you. ఎందుకంటే ఆయన ఒక 90% కాదు చేసేది, ఆయన 100% నీ పట్ల కార్యం చేసే దేవుడు. He wants 100% of you. 100% మేలు చేసే దేవుడు ఆయన. Hallelujah. ఆలోచన గట్టిగా చెప్పబడదు గట్టిగా.
మీరందరూ దీవించబడే సిద్ధంగా If ఉన్నారు. you are happy, shout మీరు hallelujah. సంతోషంగా ఉండాలి, గట్టిగా అలగొచ్చు, గట్టిగా. Amen. ఆమేన్. Psalm 34 verse 7. కీర్తన గ్రంథం 34:7 మనం చూసినట్లయితే, Psalm 34 verse 7. కీర్తన గ్రంథం 34:7 మనం చూసినట్లయితే, The Bible says, the angel of the Lord encamps all around those who fear him and delivers them. బైబిల్ చెబుతా ఉంది, కీర్తన గ్రంథం 34:7 మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్ చదవగలిగా. Hallelujah. హల్లెలూయా. See, if you love Jesus, నువ్వు ఖచ్చితంగా యేసయ్యను ప్రేమించే ముందు, if you have his fear, నువ్వు ఖచ్చితంగా భయం కలిగి the జీవించాలి. Bible says, ఎందుకంటే బైబిల్ చెబుతా ఉంది, God will deploy his angels ఖచ్చితంగా నీ కొరకు తన దూత పంపించబోతున్నాడు. to guide you. ఎదుగో తన దూతను పంపించి నీకు ముందుగా నడిపించబోతున్నాడు. ఖచ్చితంగా ఆ దూత ద్వారా నీకు కాపలా ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Ministering angels ఎందుకంటే నిన్ను నడిపించే దేవుడు ఆయన. will be assigned to, ఇదిగో నీ జీవితంలో ప్రతి కార్యం చేసే దేవుడు will be ఆయన. assigned to protect you. ఇదిగో నీ పట్ల ఒక కాపులను ఇచ్చే దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Because you are not alone. ఎందుకంటే నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలని ప్రేమించాలి. The fear of God నువ్వు ఖచ్చితంగా ఆయన పట్ల భయము భక్తి కలిగి జీవించాలి. is all we need. ఇదిగో ప్రతి ఒక్కరికి భయము భక్తి చాలా అవసరం. All we need to pray for. చాలా మంది ప్రార్థన చేస్తారు, Father, దేవా help me to have your fear. తండ్రి నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తారు. Because when you don't have this fear, ఇదిగో నీలో భయము లేకుండా నువ్వు ప్రార్థన your చేస్తున్నావు. salvation is in vain. నువ్వు భయము లేకుండా ప్రార్థన చేస్తుంది, నీకు రక్షణ అనేది రానే రాదు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మమ్మల్ని దీవించనుగా. ఆమె చదవగలిగా. Psalm 145 verse 19. కీర్తన గ్రంథం 140:19 వచ్చి మనం చూసినట్లయితే, Psalm 145 verse 19. కీర్తన గ్రంథం 145:19 వచ్చి మనం చూసినట్లయితే, The Bible says, he will fulfill the desire of those who fear him. He also will hear their cry and save them. కీర్తన గ్రంథం 140:19 వచ్చిన బైబిల్ చెబుతున్న మాట, తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నమ్మిన వారు గట్టిగా ఆమె చదవ గట్టిగా. Hallelujah. హల్లెలూయా. It is easy to say, Lord, I love you. నేను చాలా మంది చెప్పడానికి సింపుల్ గా ఉండేది, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తారు. Oh God, I'm always in the church. చాలా మంది చెప్తారు, అయ్యా నేను ప్రతిరోజు మందిరంలో ఉన్నాను చెప్తారు చాలా మంది. Oh God, I'm always with Pastor Emmanuel. అయ్యా చాలా మంది చెప్తారు సింపుల్ గా, నేను పాస్ట్ ఇమ్మనేతో రోజు ఉన్నాను చెప్తారు చాలా మంది. But when there is no fear in your heart, కానీ నువ్వు సేవకులతో ఉన్న నీలో భయం లేకపోతే heaven will not trust you. దేవుడి పట్ల ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపడాడు. Hallelujah. హల్లెలూయా. If you have this fear, ఇదిగో దేవుడి పట్ల నీకు భయం ఉంటే చాలు, you will keep to his commandments. ఖచ్చితంగా నువ్వు ఏది కోరుకున్నావు అది ప్రభు నీకు నెరవేర్చబోతున్నావు. When you have this fear, ఇదిగో నీకు పట్ల నీలో భయం ఉంటే చాలు, you will have focus. ఖచ్చితంగా నీ పట్ల శ్రద్ధ చూపుతాడు ఆయన. You will know the reason why you are called. ఎందుకంటే నువ్వు నీకు తెలుసుకోవాలి, నేను దేవుడికి భయపడాలనే విషయం నీకు తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. When you have this fear, నీలో భయం ఉన్నట్లయితే you will work for him. నువ్వు ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కార్యం జరిగించును గాక. When you have this fear, ఎందుకో నీలో భయం లేకపోతే you will not realize that there are people going to hellfire. చాలా మంది భయం లేకుండా చాలా మంది నువ్వు జీవితం నింపబడాలనుకుంటారు చాలా మంది. When you have this fear, నీలో భయం అనేది లేకపోతే you will be a soul winner. ఇదిగో నువ్వు ఒక రక్షణ అనేది నువ్వు పొందుకునే When you have this fear, మనందరికీ దేవుడి పట్ల భయం ఉండాలి. you will be hungry to go out and evangelize. ప్రభు కోసం పరిచయం చేయాలి, ప్రభు కోసం సువార్త చేయాలి, ఒక తలపు ఉద్దేశం నీలో ఉంటే చాలు. Hallelujah. హల్లెలూయా. When you have this fear, నీలో భయం ఉంటే your money in your pocket belongs to him. ఖచ్చితంగా నీ చేతిలో ఉన్న సంపాదన కూడా ప్రభు ఆశీర్వించడం ప్రారంభిస్తాడు. You don't need Pastor Emmanuel to tell you to give before you give. పాస్టర్ ఇమ్మానుయేల్ గారికి మీరు చెప్పొచ్చయ్యా, నాకు నేను దేవుడికి ఏమి ఇవ్వట్లేదు, ప్రభు నాకు ఇవ్వాలని నాకు మీరు చెప్పినా కానీ ఫలితం లేదు. When you have this fear, కానీ నీలో దేవుడి పట్ల భయం ఉంటే everything about you నువ్వు belongs to ఏ him. పని చేసినా ఆ పని దేవుడు సఫలం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. ఆమె చదవగలిగా. You know what the Bible says? మీకు తెలుసా బైబిల్ చెప్తుందో? In Deuteronomy chapter 8 verse 18, ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే it says, you shall remember ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకించుకోవాల్సిన విషయం, that it is God who gives you power to make wealth. దేవుడు చెబుతా ఉన్నాడు, నేను మీకు ఒక అధికారం, ఒక శక్తి, బలము మీకు ఇచ్చాను. You shall remember. ఎందుకు మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అది. When you have this fear, నువ్వు దేవుడి పట్ల భయంతో ఉంటే చాలు, that we thank God you are not. ఖచ్చితంగా నేను ఆశీర్వచడమే కాదు, నీ పట్ల
పట్ల శ్రద్ధ చూపి నీకు మాదిరి చేస్తాడు. Without God, you can't move. నువ్వు నడుస్తున్నప్పుడు, Without God, you can't sleep. నువ్వు పడుకుంటున్నప్పుడు, Hallelujah. హల్లెలూయా, When you have His fear, నీ మనసులో దేవుడి పట్ల భయం ఉంటే, you will always know how to thank Him. అయ్యా నా కాలు పని చేయడానికి చెప్పడం కూడా ఏం అవసరం లేదు, ప్రభు నీ కాలు బలం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. When you have God's fear, మనకి ఎప్పుడైతే దేవుడి పట్ల భయం ఉండితో, you can bear false witness. నువ్వు ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతి భయంతో రుగ్మత ప్రభు When you తీసేస్తాడు. have His fear, నీకు దేవుడి పట్ల భయం ఉంటే చాలు. your yes shall be yes and your no shall be no. నువ్వు దేవుడి పట్ల భయంతో ఉంటే ఒకే మాట చెప్పగలవు, నేను దేనికి భయపడను, నా పక్షాన దేవుడు నా మాట మీరు చెప్పగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. They may call you a pastor నేను ఒక పాస్టర్ గా గుర్తింపవచ్చు, or bishop. ఒక బిషప్ గా నేను ఉండొచ్చు, They may call you a prophet. నేను ఒక ప్రవక్తగా ఉండొచ్చు. హల్లెలూయా. If you don't have His fear, కానీ నీలో దేవుడి పట్ల భయం అనేది లేకపోతే you are deceiving yourself. నువ్వు నీ మనస్సాక్షి ఈ రోజు ఆలోచించి. Oh my God. Are we still together? చాలా మంది ఆలోచిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Go home with this message. దేవుడు ఈ రోజు నీ మనస్ఫూర్తిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు హృదయపూర్వకంగా. It will change your life. ఈ రోజు నీ జీవితం మార్చబోతున్నాడు ఆయన. It will change your life. నీ జీవితం మార్చబోతున్నాడు ఆయన. It will transform you. ఖచ్చితంగా నీ పట్ల ఒక శ్రద్ధ చూపి ఇష్టం చూపబోతున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. There is no need to serve God without having His fear. చాలా మందికి దేవుడి పట్ల భయం లేకుండా చాలా మంది అయ్యా నా పట్ల శ్రద్ధ చూపు, నా పట్ల కార్యం జరిగించంటా ఉంటారు చాలా మంది. It's like a woman telling her husband, I know you will be my husband, but I will never submit to you. చాలా మంది స్త్రీలు వచ్చి అయ్యా నా భర్త కోసం, లేకపోతే నా పిల్లల కోసం ఇది చేయి అది చేయి చాలా మంది చెప్తా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. Matthew 10:28. మత్తయి సువార్త మనం చూసినట్లయితే Matthew 10:28. 10:28 మనం చూసినట్లయితే The Bible says, and do not fear those who kill the body, but cannot kill the soul, but rather fear Him who is able to destroy both soul and body in hell. మత్తయి సువార్త 10:28 మనం చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మకు దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆలోచనమైనగా Hallelujah. హల్లెలూయా. Only God you should fear. నువ్వు ఖచ్చితంగా దేవుడికి మాత్రమే భయపడాలి. Don't fear those that cannot dump you in hell. ఇదిగో నీ దేహాన్ని పాడు చేసే వరకు, నీ దేహాన్ని చెప్పే వరకు భయపడిన అవసరం లేదు. The Bible says fear Him ఎందుకంటే బైబిల్ చదువు అతనిగా నువ్వు భయపడు. who is able నువ్వు భయపడితే చాలు అని to పట్ల ఉంటాడు. destroy both the body ఇదిగో మన దేహాన్ని చంపే వారికి మనం భయపడిన అవసరం లేదు. and your soul, ఇదిగో నీ ఆత్మని నాశనం చేసే వారికి నువ్వు భయపడాలి. and dump it in hell. ఇదిగో నీ ఆత్మ నరకానికి పంపించే వారికి మిక్కిలి నువ్వు భయపడాలి. Hallelujah. హల్లెలూయా. Hell was made for the devil himself. ఎందుకంటే నరకం అనేది అది సాతాను స్వాధీనంలో ఉంది. Hell was not meant for any human being. కానీ పరలోకం అనేది అది ఎవరి స్వాధీనం లేదు, అది దేవుని స్వాధీనంలో ఉంది. God is a loving Father. మన దేవుడు ప్రేమ స్వరూపైన దేవుడు ఆయన. He created hellfire for the devil and his angels. నిన్ను సృష్టించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సాతాను నుంచి నీకు విజయం ఇస్తాను, నీ పట్ల కార్యం జరిగిస్తాను చెబుతున్నాడు. But today, కానీ రోజున the devil is drawing many people to hell. కానీ చాలా మంది మన జీవితంలో చూసినట్లయితే చాలా కుటుంబాలు సాతాను నాశనం చేస్తున్నారు. Many people are going to hellfire చాలా మంది నరకానికి వెళుతున్నారు. because they don't care about God. ఎందుకో తెలుసా, వారికి దేవుడి పట్ల శ్రద్ధ లేకపోవడం. They don't have His fear. ఎందుకో తెలుసా, దేవుడి పట్ల వాళ్ళకి భయం లేకపోవడం. They show their faces every Sunday. ఎందుకో తెలుసా, దేవుడి పట్ల భయం లేక శ్రద్ధ లేక వారు ఇష్టానుసారం జీవించడం నరకానికి పోతున్నారు. I'm always in the church every Sunday. నేను ప్రతిరోజు ప్రతి ఆదివారం మా మందిరంలో చెప్పే మాట ఇదే. God, I believe that is enough. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడికి భయపడితే చాలు. God sent me to tell you దేవుడు నన్ను ఈ రోజున నన్ను పంపించి మీకు చెప్తున్న మాట అదే. that is not enough అది చాలు మనకు ఆ మాట. until you do His will. నువ్వు ఖచ్చితంగా ఆయన చిత్తానుసారం చేస్తే చాలు. Hallelujah. ఆలోచన గట్టిగా నోరు తెరిచి Learn to have His fear. దేవుడికి మనందరూ భయపడేవారుగా మారుదాము గాక. When you have His fear, నువ్వు దేవుడికి భయపడే మనసు కలిగి ఉన్నట్లయితే heaven will trust you for more. ఖచ్చితంగా పరలోకం నీకు ఇవ్వడానికి ప్రభు ఇష్టపడతాడంట. God cannot trust you దేవుడి పట్ల శ్రద్ధ చూపుతాడు ఖచ్చితంగా. when you don't have His fear. కానీ నీలో దేవుడి పట్ల భయం లేకపోతే, If I don't trust Pastor Emmanuel, నువ్వు పాస్టర్ ఇమానుయేల్ దగ్గరికి వెళ్ళి it could be
I could have traveled to somewhere else అయ్యా నేను వేరే చోటుకి వెళ్తాను అన్నాను. because I trusted him. అయ్యా నేను అతను నమ్ముతాను, సేవకుని నమ్ముతున్నాను. When he invited me, I prayed. ఎందుకంటే నన్ను ఆ సేవకుని నమ్ముతున్నాను. ఆ సేవకు నన్ను వేరే దేశం నుంచి నన్ను ఇక్కడికి ఆహ్వానించాడు. Lord, who is Pastor Emmanuel? దేవుడే నాకు చూపించాడు ఆ సేవకుని పాస్టర్ ఇమ్మానుయేల్ దగ్గరికి వెళ్ళమని. Do you know why I prayed? మీకు తెలుసా నేను ప్రార్థన చేశాను. Because I have his fear. ఎందుకంటే నేను దేవుడికి భయపడ్డా కాబట్టి ఇక్కడికి వచ్చాను. He is the owner of my body. ఎందుకంటే నా యొక్క దేహం దేవుడి సొత్తు కాబట్టి. He is the owner of my soul. ఎందుకంటే నా దేహం మీద ఆయనకి అధికారం ఉంది కాబట్టి. Oh Lord, who is Pastor Emmanuel? అందుకని యేసయ్య పాస్టర్ ఇమ్మానుయేల్ గారి దగ్గర నన్ను పంపించాడు. That was 20th of January 2020. 2020వ సంవత్సరంలో జనవరి నెలలో నేను ఈ భారతదేశానికి వచ్చా. I prayed. నేను ప్రార్థన చేశాను. Oh Lord, చాలా సేపు ప్రార్థన చేశాను. you know I have your fear. అయ్యా నేను ఎవ్వరికి భయపడగా నీకే భయపడదని ఒక ప్రార్థన చేశాను. I'm invited to come to India. నేను ఎందుకంటే నన్ను ఆహ్వానించారు కదా, భారతదేశానికి ఆహ్వానించారు కదా, నేను వెళుతున్నాను ప్రార్థన చేశాను. I was told that you introduced me to them. అయ్యా ఇదిగో నన్ను వారికి దర్శనం చూపించావు, వారి నాకు దర్శనం చూపించావు. ఒక దర్శనం ప్రకారం నేను వెళుతున్నా కాబట్టి, నేను నీ చిత్తానుసారం వెళ్తున్నా కాబట్టి నీకే భయపడుతున్నా, నా పట్ల నువ్వే సహాయం చేయి. If you don't show the church and Pastor Emmanuel to me, I'm not going to India. ఇదిగో నువ్వు కనుక పాస్టర్ ఇమ్మానుయేల్ గారు నాకు చూపకపోతే నేను భారతదేశానికి మాత్రం వెళ్ళనే వెళ్ళను. Hallelujah. హల్లెలూయా. 1st of February 2020, 2020వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో God moved me to your church. దేవుడు మీ మందిరానికి నన్ను పంపించాడు. In a vision, I was in a church. ఒక దర్శనంలో పంపించాడు. చెప్పబడతాగా I saw Pastor Emmanuel. నేను పాస్టర్ ఇమ్మానుయేల్ గారిని ఒక దర్శనంలో చూశాను. Hallelujah. హల్లెలూయా. And God said, you have to go. దేవుడు నాకు చెప్పాడు నువ్వు వెళ్ళు భారతదేశానికి I చెప్పాడు. show you India as of 2016. 2020వ సంవత్సరంలో ప్రభు చెప్పాడు ఇదిగో భారతదేశం వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు. Pastor Emmanuel is my son, you can go. పాస్టర్ ఇమ్మానుయేల్ నా కుమారుడు నువ్వు వెళ్ళు ఖచ్చితంగా అని చెప్పాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. చెప్పబడతాగా When you have this fear, మీరు ఖచ్చితంగా దేవుడికి భయపడితే heaven will be open for you. ఖచ్చితంగా నీకోసం పరలోక ద్వారాలు తెరవబడును గాక. When ఆలోచించండి. I called Pastor Emmanuel, I wrote to him, I said, call me. నేను పాస్టర్ ఇమ్మానుయేల్ గారికి అప్పుడు మెసేజ్ పెట్టా. పాస్టర్ ఇమ్మానుయేల్ ఐ యామ్ కమింగ్ టు ఇండియా, నేను భారతదేశం వస్తున్నాను చెప్పాను. I said, I saw it, it is clear. ఎందుకో తెలుసా నేను దేవుడికి భయపడ్డా, ఒకటి దర్శనం ప్రకారం నేను భారతదేశం వస్తున్నాను. He said, yeah, God told me that you are his prophet. ఓకే అప్పుడు ఆ పాస్టర్ ఇమ్మానుయేల్ గారు కూడా చెప్పాడు ఓకే ప్రాఫెట్, ఓకే ప్రవక్త గారు మీరు రండి, ఇదిగో నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, దేవుని చిత్తం మీరు రావచ్చు అని పాస్టర్ ఇమ్మానుయేల్ గారు చెప్పారు. Hallelujah. హల్లెలూయా. God has used our ministry to bless this ministry. దేవుడు నీ పరిచయం విస్తరించాలి, ఆశీర్వదించాలంటే Why? ఎందుకో తెలుసా? Because together we are strong. ఎందుకంటే మనందరం కలిసి పని చేయాలి, గట్టిగా ఉండాలి, అంతే కదా, దేవుడి పట్ల భయం కలిగి ఉండాలి. It's all about God. దేవుడికే మనం భయపడాలి, not man. మనుషులు భయపడిన అవసరం లేదు. Hallelujah. ఆలోచనగా దేవుడు తెరిచి Can you be trusted? మీకు అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం పట్ల శ్రద్ధ ఉందా మీకు? Can God trust you? దేవుడి పట్ల, దేవుడు చెప్పే మాట పట్ల నీకు శ్రద్ధ ఉంటే ఆయన నీ పట్ల శ్రద్ధ చూపుతాడు. Hallelujah. హల్లెలూయా. This is the day the Lord has made. ఎందుకంటే దేవుడు ఈ దినం మనందరి కోసం ఏర్పాటు చేశాడు. I came to tell you the truth. ఈ రాత్రి మీ అందరికీ ఒక సత్యం చెప్పడానికి కోసం ఇక్కడికి వచ్చాను. When you don't have this fear, నీకు దేవుడి పట్ల భయము భక్తి ఉంటే చాలు, you are wasting your time. నువ్వు ఖచ్చితంగా ప్రభు నీ కన్నీరు తుడుచుకోడు గాక. Jesus came to the world. దేవుడు అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. I said, మనందరూ రక్షించడం కోసం వచ్చాడు. I came to do the will of my Father. నేను దేవుడి చిత్తానుసారంగా తన కుమారుని ఈ లోకానికి పంపించాడు యేసయ్య. Hallelujah. హల్లెలూయా. Why are you here in the world? ఎందుకో తెలుసా? నన్ను ఇక్కడికి పంపించింది మీ అందరికి సువార్త చెప్పడం కోసమే. దేవుడి చిత్తంలో ఇక్కడికి వచ్చి. Do you know why you are still breathing? మీకు తెలుసా నేను ఎందుకు ఈ యొక్క గ్రీటింగ్స్, ఈ శుభ సందేశం మీకు చెప్తున్నాను? Because God has not finished with you. ఎందుకంటే దేవుడి మాట లేకపోతే మన జీవితం ముగింపులోకి వస్తుంది. God has a plan. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The devil may be planning to destroy you. సాతాను నీ మనసులో ఎన్నో భయంకరమైన చెట్లు నాటినది. When you abide in him, ఎదుగో నువ్వు బాధపడే విధంగా నీ జీవితంలో గర్భాలు మూసివేసింది. when you abide in God alone, ప్రతి విషయంలో నిన్ను మోసివేసింది. his plans will supersede the plans of the కానీ wicked. దేవుడి ప్రణాళిక తెలుసా? సాతాను నాటిన ప్రతి మొక్క తీసివేసి ముయ్యబడిన ద్వారాంతరమే యేసయ్య ప్రణాళిక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. You want to hear more? మీకు ఇంకా వినాలందా? Do you want to hear more? ఇంకా వినాలంటే చేతుల పైకి ఎత్తుతారా? If you want to hear more, shout ఓకే hallelujah. అయ్యా నాకు ఇంకా వినాలన్నా చేతుల పైకి ఎత్తి గట్టిగా చూడమా. హల్లెలూయా. They want to hear more. Okay. ఓ వెరీ గుడ్. మీకు ఇంకా వినాలని బాబు నాకు చాలా సంతోషం చెప్పాలండి. When God says yes,
ఎందుకంటే దేవుడే మనకు తన కుమారుని ఇక్కడికి పంపించాడు. The only one that has the potential to destroy your calling is you. నువ్వు దేవుడికి భయపడితే, ఆయన పిలుపులు లోపడితే చాలు, నీలో ఉన్న ప్రతి బంధకాలు పనేంటో ప్రభు తొలగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Jonah was not afraid of God. ఎందుకంటే నువ్వు దేవుడికి చెబుతున్నాడు, నువ్వు ఆయనకి భయపడొచ్చాను. Jonah was stubborn. యోనా దేవుడికి భయపడ్డాడు. God sent him to Nineveh. ఎందుకంటే యోనా ఆల్రెడీ చెప్పాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళని చెప్పాడు. He bought ticket to go to Tarshish. కానీ ఆయన ఆ నినివే పట్టణానికి పోవాల్సిన వ్యక్తి తార్షీషు పోయే పట్టణం వెళ్ళే ఓడెక్కాడు. Because he was not afraid of God. ఎందుకంటే అంతకు ముందు ఆయనకి దేవుడి దగ్గర భయం లేకుండా పోయింది. And God prepared a big fish కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఒక చేపను ఏర్పాటు చేశాడు. and swallowed him. ఇదిగో చేప, నువ్వు యోనాని వెంబడించని చెప్పాడు. He was transported freely to Nineveh. ఎందుకంటే ఆయన చక్కగా ప్రశాంతంగా ఇది సురక్షితంగా మింగి ఒడ్డున పడేయాలి అక్కడ. Hallelujah. హల్లెలూయా. It could be you are just like Jonah here. నువ్వు చాలా మంది, మీలో కూడా చాలా మంది యోనాలు ఉన్నారు ఇక్కడ. But God may not prepare a fish to swallow you. మీలో చాలా మంది యోనాలు ఉన్నప్పటికీ కూడా మీ అందరి కోసం ఒక చేపల ప్రభు ఏర్పాటు చేశాడు. You have to check your life. ఎందుకంటే నువ్వు ఒకసారి మనస్సాక్షి, నీ జీవితాన్ని ఆలోచించి Whether your life is balanced. నువ్వు ఎలా ఉంటున్నావో ఒకసారి ఆలోచించి. Why is it that your life is not balanced? అయ్యా నా జీవితం ఇలా ఎందుకు తయారవుతుంది, ఇలా ఎందుకు మారుతూ, ఒకసారి మనస్సాక్షి ఆలోచించి. Why is it that your life is somehow malfunctioning? అయ్యా నా జీవితం ఎందుకు ఈ బంధకాలు బాధలు ఎందుకు వస్తాయి, ఒకసారి మనస్సాక్షి ఆలోచించి. It could be you are in the belly of that fish. నువ్వు దేవుడి చిత్తానుసారం నడుస్తున్నావా లేదా ఎలా నడుస్తున్నావు ఆలోచించి. You are on your way to Nineveh. నువ్వు చాలా మంది నినివేకు పోవాల్సిన వారు. Hallelujah. హల్లెలూయా. When you are stubborn serving God, ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుడికి భయపడితే ఖచ్చితంగా ఆయన సేవిస్తావు. it's an indication you don't know him. అదే గుర్తింపు దేవుడికి నువ్వు తెలిసిన విషయం. It's an indication you don't have his fear. నీకు ఆ గుర్తింపు లేకపోతే ఆ కమ్యూనికేషన్ లేకపోతే నువ్వు వాడికి భయపడలేవు. Hallelujah. హల్లెలూయా. Psalm 23 verse 4. అటు పక్కన వాళ్ళందరికీ రావాలి. ఆశీర్వాదన్న రోడ్డు పక్కన ఉన్నాయి. ఇక మన ముగింపులోకి వచ్చేసిన చివరి దినం ఇది. ఎవరున్నా కూడా ఇటు రావాలి త్వరగా. క్లాత్ పక్కన ఎవరు ఉండకూడదు. రతన్ రాజ్ ఇంకెవ్వరు కూడా ఇటు రావాలి త్వరగా. వాకింగ్ చెప్పి డిస్టర్బ్ అవ్వకూడదు. ఫస్ట్ Psalm 23 verse 4. కీర్తన గ్రంథం 23:4 మనం చూసినట్లయితే, Psalm 23 verse 4. కీర్తన గ్రంథం 23:4 మనం చూసినట్లయితే The Bible says, బైబిల్ చెబుతా ఉంది, yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. బైబిల్ చెబుతా ఉంది, కీర్తన గ్రంథం 23:4 మనం చూసినట్లయితే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడే ఉండు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. నమ్మిన గట్టిగా ఆలోచన గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Only God you shall fear. నువ్వు దేవుడికి భయపడితే చాలు. Don't fear the enemy. నువ్వు శత్రువులకు భయపడిన అవసరం లేదు. The enemy is the under our feet. నీ శత్రువు, నువ్వు దేవుడికి భయపడితే నీ శత్రు నీ కాళ్ళ కింద When you are moving in the money, ఇదిగో నీ చేతిలో డబ్బు లేకపోయినా నువ్వు నడుస్తున్నప్పుడు, you say, devil, I'm about to go out. నీ చేతిలో డబ్బు లేనప్పుడు నడుస్తున్నప్పుడు సాధన చెప్పింది, As I'm moving, I will be marching upon your head. ఇదిగో నువ్వు చెప్పగలుగుతావు, అయ్యా నాకు డబ్బు లేకపోయినా నీ శక్తితో నడుస్తానని చెప్పగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Don't be afraid of the enemies. నువ్వు శత్రువుకి భయపడిన అవసరం లేదు. You are a child of God. ఎందుకంటే నువ్వు దేవుడి కుమారుడు, దేవుడికి భయపడితే చాలు. You are not empty. ఇదిగో దేవుడి శత్రువుకి నువ్వు భయపడిన అవసరం లేదు. దేవుడికి భయపడితే చాలు. The Spirit of God lives in you. ఆత్మదేవుని నువ్వు చెబుతున్నాడు, నువ్వు ఆడుకోబోవడం లేదు. As a child of God, ఎందుకంటే నువ్వు దేవుడి కుమారుడు కాబట్టి. there is something about God in you. దేవుడి పట్ల ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. Even when you were your mother's womb, ఆయన నీ తల్లి గర్భంలో రూపింపబడకుండా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. lack of his fear చాలా మంది అనేక వాటి నుంచి భయపడుతున్నారు. can abort what God has ordained. కానీ ఒకటి ఆలోచించి, తల్లి గర్భంలో రూపింపబడకుండా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడికి భయపడితే చాలు. Hallelujah. ఆలోచన గట్టిగా. When you say no to his calling, నువ్వు చెప్పు, ఒకవేళ ఇంతవరకు నువ్వు కనుక ఇది కాదు అన్నట్లయితే ఈ రోజు అవునని చెప్పి దేవుడు నమ్మడం ప్రారంభించు, భయపడడం ప్రారంభించు. when you say no, God leave me alone, అయ్యా ఇంతవరకు ప్రభు నా జీవితం కాదనుకొని నా జీవితం పాడు చేస్తున్న ప్రభు నువ్వు నాకు కావాలని నీకు భయపడతానని చెప్పుకో. give me money first, అయ్యా నాకు ప్రభు నువ్వు అవసరం లేదు కానీ నాకు డబ్బు కావాలి ఫస్ట్ అని చెప్పొద్దు. I need a car, నాకు ఒక కారు కావాలని చెప్పొద్దు. if you give me this then I serve you, అయ్యా నా రోగం తగ్గిస్తాను, నిన్ను గణపరుస్తా, సేవిస్తానని చెప్పొద్దు ఎప్పుడు కూడా. which means you don't have his fear.
అలా చెబితే నువ్వు దేవుడికి భయపడట్లే. Hallelujah. హల్లెలూయా. In Proverbs 9 verse 10. సామెత గ్రంథం 9:10 మనం చూసినట్లయితే, Proverbs 9 verse 10. సామెత గ్రంథం 9:10 మనం చూసినట్లయితే It says the fear of God is the beginning of his wisdom. బైబిల్ చెబుతా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటే జ్ఞానమునకు మూలము. Hallelujah. హల్లెలూయా. The fear of God is the beginning of your wisdom. నువ్వు దేవునికి ప్రారంభించే భయపడే వ్యక్తిగా విశ్వాసిగా నువ్వు మారాలి. God bless you. హల్లెలూయా. You know what David said? మీకు తెలుసా ప్రభు ఏం చెప్తున్నాడు? David said in Psalm 118 verse 6. సాతాను చెప్పింది ఎన్నోసార్లు నీకు. David said, I know God is with me. దావీదు అంటాడు, నాకు తెలుసు దేవుడి గురించి, ఎందుకంటే దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. I will not fear. నేను ఎప్పుడు ఏ విషయంలో భయపడను. What can man do to me? ఎందుకో తెలుసు, నేను ఆయనకు భయపడే కాబట్టి ఆయన నాకు తోడు. What can man do to me? నేను ఏమి చేసినా ఏ పని చేసినా ఆయన నాకు తోడు. Fear. నేను దేవుడికి భయపడతా అంతే, మనుషులు భయపడను. The same way you should reverence అదే God. ప్రకారం ఈ రోజు నువ్వు నోరు తెరిచి చెప్పాలి, అయ్యా నీకే భయపడదని చెప్పాలి. Ignore the devil. అయ్యా నేను సాతానికి భయపడని చెప్పాలి. David was not afraid of his enemies. సాతాను చెప్తాడు, నువ్వు సాతానికి నువ్వు ఎప్పుడు భయపడినట్లేదు, దేవుడికి భయపడి తెచ్చావు. He said, God is with me ఎందుకో తెలుసా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి and I will not fear. నువ్వు ఎప్పుడు కూడా భయపడవు. దేవుడు సాతానికి భయపడవు. What can man do to me? అయ్యా నువ్వు నా పట్ల ఏమి చేసావో నేను ఖచ్చితంగా నీకు భయపడతాను ఒక తీర్మానం చేసుకో. Hallelujah. హల్లెలూయా. When you come across any demonic person, చాలా మంది ఏవో భయంకర పరిస్థితుల మధ్య దేవుడి దగ్గరికి వస్తారు. don't be afraid. నువ్వు భయపడితే చాలు, దేవుడికి భయపడు. All you need to do is to take authority. అయ్యా అది కూడా నువ్వు చెప్పు, దేనికి భయపడకుండా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, సిలువ రక్తంలో ప్రోక్షిస్తున్నాను చెప్పు. Hallelujah. హల్లెలూయా. Last year, గత సంవత్సరం Pastor Emmanuel and the Prophet Daniel, they came to my hotel room. పాస్టర్ ఇమానియల్ గారు, ప్రాఫెట్ డానియల్ గారు గత సంవత్సరం నా హోటల్ రూమ్కి వచ్చారు. Prophet Daniel said, a lady is coming today. ప్రవక్త డానియల్ గారు నాకు చెప్పాడు, ఒక లేడీ వచ్చింది చెప్పాడు. This lady is having magic power. Can you remember? అప్పుడు ఆ స్త్రీ నాకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నాకు మైటీ పవర్ కావాలని ప్రార్థన రిక్వెస్ట్ అడిగినాను. I said, I'm not interested. నేను చెప్పాను, అలాంటి ప్రార్థన నాకంటే ఇష్టం ఉండదని చెప్పాను. Don't tell me. I don't want to hear. అలాంటి నువ్వు చెప్పగలని నాకు ఎవడని చెప్పాను. You should come. ఆ వచ్చింది నా దగ్గరికి. Let's see her magic power. ఓకే, నువ్వు దేవుని శక్తిని చూడాలంటే Hallelujah. హల్లెలూయా. Some of you saw that lady. చాలా మంది మీలో కూడా అలాంటి స్త్రీలు ఉన్నారు. చాలా మంది. I stretched my hand. She was on the floor. నేను చేతులు పైకెత్తుతున్నాను. చాలా మంది నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది కింద పడిపోతారు. What that means? దాని అర్థం ఏమిటంటే They are powerless. ఎందుకంటే దేవుని నామానికి ఒక శక్తి ఉన్నది. We don't fear them. నువ్వు దేవుడికి భయపడితే చాలు. When you know who you are, నువ్వు దేవుడి గురించి తెలుసుకొని దేవుడికి భయపడితే చాలు. you don't have to be afraid of them. నువ్వు ఇక వేడికి నువ్వు భయపడవు. Only God. దేవుడికి భయపడితే చాలు. Hallelujah. హల్లెలూయా. That is it. అదే నీకు చెప్పేది ఈ రోజు. We are His children. మనందరం దేవుని బిడ్డలం. All you need to do, you must reverence Him. మనందరం కూడా దేవుని బిడ్డలం కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా నడుచుకోవాలి. When Paul had an encounter, Apostle Paul, ఓకే, అపోస్తలుడైన పౌలు గారు మనం చూసినట్లయితే had an encounter. ఆయన ఒక అకౌంట్ గా ఉన్నప్పుడు Turn with me to Acts chapter 13 verse 11. అపోస్తల కార్యం మనం చూసినట్లయితే 12-13 మనం చూసినట్లయితే Acts chapter 13 verse 11. The Bible says, and now indeed the hand of the Lord is upon you, and you shall be blind, not seeing the sun for a time. And immediately that mist fell on him, and he went around seeking someone to lead him by the hand. అపోస్తల కార్యంలో 11-11 మనం చూసినట్లయితే, ఇదిగో ప్రభువు తన చెయ్యిని మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుడిని చూడకుందు అని చెప్పాడు. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపితురా అని వెలుగుచుండెను. Hallelujah. హల్లెలూయా. When Paul came in contact with this fake prophet called Bar Jesus, దేవుడు చెప్తున్నాడు, తన ప్రవక్తను పంపించి నీకు ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాడు. in their community they regarded this fake man to be a prophet. ఒక సంఘముగా ఒక సమాజంగా ఇమానుయేల్ మినిస్ట్రీలో మనం ఉన్నప్పుడు He was deceiving the people. అయ్యా నాలో ఎలా ఈ బలహీనత ఉంది, ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉందని మనం చెప్పుకుంటున్నప్పుడు When Apostle Paul came in contact with him, ఎప్పుడైతే మనలాగా ఒక సంఘముగా సమాజంగా సంఘము పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు he said, you are the son of the devil.
పౌలు గారు చెప్పాడు, ఇదిగో నీలో ఒక దురాత్మ శక్తి, ఒక దెయ్యపు శక్తి ఉందని చెప్పాడు. Now be blind for a time. ఇదిగో ఆ దెయ్యపు శక్తి నీలో గుడ్డితనం కలగజేస్తుంది చెప్పాడు. Immediately he was blind. ఇదిగో అందులో బట్టి నీ కళ్ళు ముయ్యబడ్డాయని చెప్పాడు. That is the same way we should confront అందులో people. బట్టి యేసులో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ దెయ్యపు శక్తి నీలోంచి పోవుడుగాక అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. When you come across evil, నువ్వు యేసు నామములో ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో the నీలో సాతాను light శక్తి పోతుంది. of God in you, the light, నీ జీవితంలో చీకటి ప్రభు తొలగించి వెలుగుకి ఇవ్వబోతున్నాడు. should overpower that darkness spirit. ప్రభువు చీకటి మీద నీకు మా అధికారం ఇవ్వబోతున్నాడు. We can't serve God and be cold anymore. ఎందుకంటే మన దేవుడు చెబుతున్నాడు, ప్రతి వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు కానీ నువ్వు దేవుడికి భయపడాలి. Hallelujah. హల్లెలూయా. Everything starts from the fear of God. ప్రతి మనిషి, ప్రతి స్త్రీ చాలా మంది భయానికి భయపడుతున్నారు. Even Abraham had the fear of God. ఓకే, మనం చూసినట్లయితే మన భక్తులైన అబ్రహామును చూసిన అబ్రహాము కూడా దేవుడికి భయపడ్డాడు. When he was tested, he was ready to sacrifice his son. ఓకే, అబ్రహాము దేవుడికి భయపడక కాబట్టి తన సొంత కుమారుడు, ఒకే ఒక కుమారుడు ఇస్సాకుని దేవుడికి అర్పించడం ఏమాత్రం వెనకాడలేదు. Hallelujah. హల్లెలూయా. On the account of Joseph, అదే ప్రకారం మన యోసేపు మనం చూసినట్లయితే Joseph had the fear of God. యోసేపుకి దేవుడి పట్ల భయం ఉంది కాబట్టి That he flee from Potiphar's wife. ఖచ్చితంగా పర్వత దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవుడికే భయపడ్డాడు. When you don't have this fear, నీకు దేవుడి పట్ల భయం అనేది లేకపోతే if you see somebody's money on the ground, you just take it and say, God, thank you. అయ్యా God will not bless you with that. దేవా నాకు సహాయం చేయి, నాకు డబ్బు దయచేయి, ధనం దయచేయి అని అన్నాను కానీ దేవుని పట్ల శ్రద్ధ చూపు నీలో భయం లేకపోతే. You saw something on the ground, you say, oh, God has blessed me. God will say, no, I did not bless you. చాలా మంది దేవుడి పట్ల భయం లేకుండా వచ్చి, అయ్యా నా పట్ల శ్రద్ధ చూపి నాకు మేలు జరిగించని అడుగుతూ ఉంటారు. దేవుడు నీ పట్ల శ్రద్ధ చూపడు. Hallelujah. హల్లెలూయా. God will not bless what belongs to someone else. దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదించాలంటే He will not bless you because you pick someone's money on the ground. ఇదిగో నీలో ఉన్న ప్రతి బలహీనత నుంచి నీవు విడుదల దయచేసి నీ స్వస్థపరచాలంటే, నీ జీవితం సరిచేయాలంటే, And you know the owner of this money. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి, ఆయన నీకు నీ మీద అధికారిగా తెలుసుకోవాలి, ఆయనకు లోపడి ఆయనకి భయపడాలి. It's like you saw a wallet that belonged to your neighbor. చాలా మంది దేవుడు భయపడకుండా అయా నాకు అది ఇది రకరకాల సమస్యలు చెప్తా ఉంటారు. You opened the wallet, you saw the ID card of the person. చాలా మంది అంటారు, ఇంకో మన చేతిలో ఏ వస్తువునా సరే నువ్వు దేవుడు భయపడే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. You remove the money. అయ్యా నాకు నాలో ఉన్న బలహీనత డబ్బు అనే ఆశ, Throw the wallet. అయ్యా నాలో ఉన్న డబ్బు అనే ఆశ వ్యామోహం తీసే ప్రభుని అడుగుతావు. I said, God, this money, I thank you for this money. చాలా మంది చెప్తారు, అయ్యా ఈ డబ్బులు ఇస్తే అయ్యా ఇక చాలా నాకు స్తోత్రములు నీకు వందనాలని చెప్తారు. చాలా God will say, I did not give it to you. దేవుడు నీకు ఆ డబ్బు ఇచ్చాడే కానీ డబ్బుని మహిమపరచకూడదు. Why? ఎందుకో తెలుసా? It doesn't belong to you. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడిని నమ్మాలి కాబట్టి. It's an indication you don't have his fear. ఇదిగో దాని యొక్క ఇండికేషన్, దాని యొక్క గుర్తింపు ఏంటంటే నువ్వు దేవుడికి భయపడితే దేని నువ్వు ప్రేమించావు. When you have his fear, నీలో దేవుడి పట్ల భయము భక్తి ఉంటే you will simply go to your neighbor. నువ్వు ఖచ్చితంగా ప్రతి విషయం నువ్వు చేసే పనిలో, Neighbor, నువ్వు ఖచ్చితంగా పనిచేసే విషయంలో, I saw your wallet on the ground. నీకు ఎంతో కొంత కొత్త ఇచ్చిన ధనాన్ని బట్టి I'm here to give it to you. నువ్వు ఖచ్చితంగా ప్రభు ఇది నీకు ఇస్తానని చెప్తావు. God will look from heaven. దేవుడు పరలోకం నుంచి మన ఈ లోకాన్ని చూస్తున్నాడు. I said, that is my son. అదే నా కుమారుడు చేసే పని అని చూస్తున్నాడు. That is my daughter. అదే నా కుమార్తె చేసే పని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You may be tested. నువ్వు ఖచ్చితంగా దేవుడి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, When you don't have his fear, you will fail. దేవుడి పట్ల నువ్వు కనుక భయం కలిగి ఉన్నట్లయితే ఆయన నీ పట్ల ఒక కార్యం జరిగిస్తాడు. If you are not tested by God, he will not trust you. ఓకే, నువ్వు దేవుడి పట్ల శ్రద్ధ అనేది చూపకపోతే ఆయన నీ పట్ల శ్రద్ధ చూపడాడు. Hallelujah. హల్లెలూయా. I pray for you, you will not fail your tests. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా సరే ప్రభు ఒక సాక్షిగా ప్రభు మార్చును గాక. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. When God said, women, submit to your husband, దేవుడు చెబుతా ఉన్నాడు, God said, women, submit to your husband. ఓకే, దేవుడు చెబుతా ఉన్నాడు, స్త్రీలారా మీ పురుషులకు లోబడని చెబుతున్నాడు. దేవుడు Respect your husband. మీ పురుషులను లోబడండి, పురుషులను గౌరవించని చెబుతున్నాడు. Honor your husband. మీ భర్తని గౌరవించని చెబుతున్నాడు. Now your husband is very short. ఎందుకంటే ఒకవేళ నీ భర్త పొట్టివాడే కావచ్చు, And you are very tall as a woman. నువ్వు పెద్దదానివాగా కావచ్చు. Each time your husband is talking, you are looking down him. అప్పుడు నీ భర్తను చూసి ఎట్లా మాట్లాడవాకు. Your husband entered the house. ఎందుకంటే నీ యజమానుడు నీ కుటుంబానికి ఒక అధికారి, యజమానుడు కాబట్టి. My wife, you did not cook any food.
నా భార్య ఏమిటి ఇలా చేస్తుంది, ఎలా ఉంటుందని ఎప్పుడు అనుకో. Because you don't have his fear. ఎందుకంటే నీకు అలా ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నట్లే దేవుడి పట్ల నీకు భయం లేనట్లే. You are going to reply to your husband. నువ్వు నీ యొక్క భర్త కూడా సరైన సమాధానం చెప్పే స్థితిలో ఉంటావు నువ్వు. The kitchen is there. If you are hungry, you can cook your food. నువ్వు బాగా ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు కిచెన్కి వెళ్ళి అన్నం అనుకున్నట్లే. Hallelujah. హల్లెలూయా. Which means you don't have his fear. నువ్వు నీకు ఆకలి అనే ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా కిచెన్కి వెళ్ళి ఎలాగైతే అన్నం అనుకుంటావో అలానే మనం కూడా దేవుడికి భయపడాలి. Which means you don't have the fear of God. నువ్వు దేవుడికి భయపడకపోతే Likewise, the men. చాలా మంది మనుషులు, When God said, "Love your wife," చాలా మంది మనుషులు అయా నీకు భయపడడం చూస్తారు, కానీ చాలా మంది మనుషులు తమ భర్తలకి లోపడరు. and you are beating her every day, చాలా మంది భర్తల్ని భార్యని భర్తలు కొట్టుకుంటా ఉంటారు చాలా మంది. it means you don't have God's fear. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరికి భయం లేదని నేను చెప్తున్నాను. It means you don't know His word. వాళ్ళకి బైబిల్ గురించి తెలియదని నేను చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. After beating your wife, నువ్వు నీ భార్యను కొట్టిన తర్వాత when they ask you, you say, "Oh, I was drunk or I was angry," చాలా మంది అనుకుంటారు భార్యను కొట్టాల్సిన మొత్తం కొట్టిన తర్వాత అమ్మో అనవసరం కొట్టిన కూడా చాలా మంది. which means you don't know Him. ఎందుకంటే నువ్వు ఆయన గురించి తెలియదు కాబట్టి అలా ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. I'm about to round up. I'm rounding up. ఓకే, నేను పరిగెడుతున్నప్పుడు If Pastor Emmanuel should announce today పాస్టర్ ఇమానుయేల్ గత రాత్రి చెప్పాడు that the church is in need of so amount of money. ఓకే, పాస్టర్ ఇమానుయేల్ చెప్పాడు ఆయా సంఘానికి పరిచర్యకి ఇదిగో కావాల్సిన ఆర్థిక సాయం కావాలి, ఎందుకంటే మందిర పని కడుతున్నాం కాబట్టి. As you are heading to the church to give your parts, ఇదిగో మందిరానికి కావాల్సిన సమస్యను సమకూర్చడం నువ్వు ప్రార్థన చేయండి. the devil may whisper to you, సాతాను చెప్పింది మనకి నిరుత్సాహపరుస్తా ఉండేది. "Don't give all this money, give half." కానీ సాతాను నిరుత్సాహపరుస్తూ పరిచర్యకి ఏమి ఇవ్వకుండా నేను నిరుత్సాహపరుస్తా ఉండేది. Just give little. ఎందుకంటే నువ్వు ఇవ్వనవసరం లేదు, ఏమి ఉన్నా కొద్దిగా అది మీ దగ్గర ఉంచుకొని చెప్పిపోతుంది. Lack of God's fear is to hear the devil. చాలా మంది ఎందుకంటే దేవుడికి భయపడడం చాలా మంది సాతానుకి ఎక్కువ భయపడడం ఎక్కువ మంది తయారైపోయారు. Do you know why Ananias and Sapphira died in the Bible? Ananias and Sapphira, his wife. మీకు తెలుసా బైబిల్లో అననీయ సఫీరా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. Who know that story? మీరు ఆ యొక్క కథ ఎవరికి తెలుసు? అననీయ సఫీరా గురించి. ఓ ప్రైజ్ గాడ్. You know why they died? మీకు తెలుసా అననీయ సఫీరా ఎందుకు చనిపోయారు? They lacked the fear of God. ఎందుకంటే వారికి దేవుడు అంటే భయం బొత్తిగా లేదు. They saw people giving joyfully in the house of God. వారికి దేవుడికి ఉత్సాహంగా ఇచ్చే మనసు వారికి అసలే లేదు. People were selling their land, చాలా మంది వాళ్ళ పొలాన్ని అమ్ముకున్నారు, వాళ్ళు bringing their money to the church. కొంత డబ్బు తెచ్చుకున్నారు వాళ్ళు. He sold his possession also. కానీ ఆ కొంత డబ్బు తీసుకొచ్చి కొంత దాచుకొని దేవుడి మందిలో పెట్టారు వాళ్ళు. He collaborated with his wife. వీళ్ళిద్దరు కూడా ఒక మాట అనుకుని కుమ్మక్కే వచ్చారు. He said, "I'm going to give little to Apostle Paul." Okay. Peter rather. ఓకే, నేను ఇప్పుడు ఈ అపోస్తలుల పేరు దగ్గరికి వచ్చి అయ్యా అపోస్తలుల పేరు గారు మా పొలాన్ని ఎందుకే అమ్మామని కొంత దాచుకొని కొంత చెప్పడం ప్రారంభిస్తున్నారు. In case they ask you, you have to lie too. ఆయన చెప్పాడు అపోస్తలుల పౌలు గారు, అమ్మా మీ పొలాన్ని ఎందుకే అమ్మారని అడిగాడు. And the wife said, "Yes, I will back you." ఓకే, తన భార్య కూడా చెప్పింది అవును ఎందుకే అమ్మామని చెప్పింది ఆమె. Hallelujah. హల్లెలూయా. What happened? ఏమైనప్పుడు When Apostle Peter asked him, ఓకే అపోస్తలుల పౌలు గారు అపోస్తలుల పేతురు గారు అతన్ని అడిగాడు, ఆమెను కూడా అడిగాడు, "How much did you sell your possession?" మీ పొలాన్ని అసలు మీరు ఎంత కమ్మారని అడిగాడు. How much? ఎంత అని అడిగాడు. He lied. ఎంత ఆమెని ఆయన ఇద్దరిని అడిగాడు. Peter said, ఓకే, అపోస్తలుల పేతురు గారు చెప్పాడు, "You did not lie to man. కానీ అతను అబద్ధం చెప్పగానే అపోస్తలుల పేతురు గారు You అన్నాడు, lied to the Holy Spirit." నీవు నన్ను మోసం చేయొచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేయలేవు. The Bible says, బైబిల్ చెబుతున్న మాట, fear gripped him and he died. నువ్వు ఖచ్చితంగా దేవుడిగా భయపడితే, ఖచ్చితంగా దేవుడు భయపడకపోతే ఈ లోకంలో నువ్వు మరణిస్తావు. 3 hours later, 3 గంటల క్రితం అప్పుడు చెప్పాడు ఆమె. the wife came. 3 గంటల తర్వాత 3 గంటలకి తన భార్య మరలా వచ్చింది. The wife came to the church 3 hours later. ఓకే, 3 గంటల తర్వాత తన భార్య మరలా మందిరానికి వచ్చింది. Which means she was a late comer. ఎందుకంటే ఆమె బాగా లేట్గా ఆలస్యంగా వచ్చింది ఆమె మందిరానికి. When they asked her also, మళ్ళా అపోస్తలుల పేతురు గారు మళ్ళా ఆమెను అడిగారు. she lied also. అయినా సరే ఆమె కూడా మళ్ళీ అబద్ధమే చెప్పింది. Peter looked at her.
మళ్ళా పేతురు గారు ఆమె వైపు I చూశాడు. said, the feet of the young men that bury your husband, they are there. అమ్మా నువ్వు చూడు, ఒకసారి ఆల్రెడీ నీ యజమానుడు అబద్ధమాడి చనిపోయాడు. Immediately she fell down and died. అలా చెబుతూనే మాట్లాడుతూనే ఈయన కూడా వెంటనే పడి చనిపోయింది. Because of that, many people were afraid. ఎందుకో తెలుసా, చాలా మంది దేవునికి భయం లేక, భయభక్తులు లేక చాలా మంది అలా చనిపోతున్నారు. In this dispensation, అదే ప్రకారంగా ఈ రోజున అదే పరిస్థితి ఉన్నట్లయితే many are saying, Lord, I love you, but they don't have his fear. చాలా మంది అంటారు, భయం లేకుండా అయ్యా నేను ఎక్కువ ప్రేమిస్తున్నానే అని చెప్తారు పైకి. Hallelujah. హల్లెలూయా. You must have his fear. నువ్వు ఖచ్చితంగా దేవుని పట్ల భయం కలిగి నువ్వు You జీవించాలి. must have God's fear. ఖచ్చితంగా నేను భయం అనేది కనిపించాలి. Have his fear. ఆ భయం అనేది ఉంటే, Have his fear. ఖచ్చితంగా భయం ఉన్నట్లయితే, Hallelujah. హల్లెలూయా, When you have his fear, నీలో ఖచ్చితంగా దేవుని పట్ల he భయం అనేది will ఉంటే bless you. నువ్వు ఖచ్చితంగా నీ పట్ల ఆయన శ్రద్ధ చూపుతాడు. He will bless you. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. Hallelujah. హల్లెలూయా. In Matthew 15 verse 8. మత్తయి సువార్త 15వ అధ్యాయం, Matthew 15:8. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, The Bible said, these people draw near to me and honor me with their mouths and their lips, but their heart is far from me. మత్తయి సువార్త 15వ అధ్యాయం, Matthew 15:8. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, వేశ్యలారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Verse 9 says, and in vain they worship me, teaching as doctrines the commandments of men. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. Hallelujah. హల్లెలూయా. In vain they worship God. అదే చెబుతున్నాడు, నువ్వు వ్యర్థంగా ప్రభువుని ఆరాధించొద్దు. It is easy to cry before the Lord, చాలా మంది ఏడవడం అంటే బాగా ఈజీ అయిపోయింది చాలా మందికి. but your tears cannot move God. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ఏడ్చేంత మాత్రం ప్రభు యొక్క సన్నిధిని అనుభవించను. Only your good heart can move him. ఇదిగో ప్రభు అన్నాడు, నువ్వు ఏడిస్తే కాదు, నీ హృదయపూర్వకంగా ప్రభువుని కనపరచాలి. You may be crying every day. నువ్వు ప్రతి రోజు ఏడుస్తూనే ఉంటావు, Oh Lord, I need this. దేవా నా రోగాన్ని స్వస్థపరచంటావు. And you are keeping mileage with your husband. You don't talk to your husband at home. ఇదిగో చాలా మంది చెప్తా ఉంటారు, అయ్యా నన్ను స్వస్థపరిచిన రోగాన్ని తీసివేని తన భర్తకి తన భార్యకి ఇద్దరు ఒకరినొకరు దేవుడికి చెప్తా ఉంటారు. You don't greet your wife at home. కానీ నువ్వు ఇంట్లో మాత్రం ఇక్కడ చెప్పేది ఒకటి, ఇంట్లోకి వెళ్ళగానే మాత్రం నీ భార్యని ప్రేమించు, పలకరించు. Hallelujah. హల్లెలూయా. You will not suffer in vain. You will not labor in vain. నువ్వు ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి, దేవుని పిల్లలుగా ఉన్నాం కాబట్టి. Tell them they will not labor in vain. ఓకే, నేను ఈ లోకానుసారంగా ఉన్నాను, దేవుని చిత్తానుసారంగా ఉంటాను, ఒక తీర్మానం ఆలోచిస్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. All you need to do is to pray for his fear. ప్రభు చెబుతున్నాడు, నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువుకే నువ్వు భయపడాలి. When you don't have this fear, you can't serve well in any church. నువ్వు దేవుడికి భయపడకుండా మందిరానికి పోయినా నీకు రక్షణ అనేది దొరకదు. When you don't have this fear, you can't serve under Pastor Emmanuel's ministry. నువ్వు దేవుడి పట్ల భయం లేకుండా ఇమానుయేలు మినిస్ట్రీ వెళ్ళినా కానీ, All you need is the fear of God. నువ్వు దేవుడి పట్ల భయం లేకపోతే, Hallelujah. హల్లెలూయా, When you have this fear, నీవు దేవుడి పట్ల భయం అనేది ఉన్నట్లయితే he will give you the grace that you నువ్వు need, ఖచ్చితంగా దేవుడి కృప అనేది పొందుకుంటావు. the divine energy that you need to ఖచ్చితంగా serve, దేవుడి దీవెనలో పొందుకుంటావు. to serve in the church. ఖచ్చితంగా దేవుడి మందిరం రక్షణ అనుభవిస్తావు. In truth and in spirit. సత్యాన్ని గ్రహిస్తావు. Rise up to your feet. అందరూ లేచిన విడదామా? If you can. అందరూ లేచిన విడదామా? Hallelujah. హల్లెలూయా. Clap for Jesus. అందరూ లేచిన విడ చెప్పబడుతుంది Clap గట్టిగా. for Jehovah. అందరూ గట్టిగా God is చెప్పబడుతుంది. good. అందరూ గట్టిగా చెప్పబడుతుంది. Hallelujah. హల్లెలూయా. చప్పట్లు బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా. బిగ్ క్లాప్స్. ఓ హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచిన విడదాం. అందరూ లేచిన మళ్ళీ ఈ సమయం మన మధ్యలో దేవించారు. Hallelujah. పాస్టర్ జనపడగలి. Tell them I will be back again. నేను మరలా వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను ఇక్కడికి. I will see you soon. మానవకు ముందుకు రావాలి. మానవ గారు Ask them whether they are blessed with this message. Ask them whether are they blessed. మీలో ఎంతమందికి ఈ యొక్క వర్తమానం ఆశీర్వాదంగా ఉన్నట్లయితే చేతులపై చప్పట్లు గట్టిగా. నువ్వు పుట్టించావు, పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్న
ఇంకో పాట పాడి. చేర్చులో దయచేసి భోజనం కలరు దయచేసి ప్రతి ఒక్కరికి భోజనం సిద్ధపరచడం దయచేసి మన అన్నలు గమనించాలి, అక్కలు గమనించాలి, తల్లులు తండ్రులు గమనించాలి. మీ అందరికీ భోజనం సిద్ధపరచడం దయచేసి ప్రతి ఒక్కరు భోజనం చేసుకుని వెళ్ళాలి. ఈ కట్టిన అవతల ఈ డోర్ కట్టిన అవతల అందరికీ మీకు సైడ్ వాల్ పక్కన భోజనం సిద్ధపరిచారు. దయచేసి అందరూ కూడా భోజనకు వెళ్ళాలి. యేసు నామములో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వస్థపరచండి. Be healed in the name of Jesus. Be healed in the name of Jesus. You are healed from your head down to your feet. ప్రతి ఒక్క చేర్చులో నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నీవే మయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నీవే మయ్యున్నా ఏ
శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్తోత్రం ఆమేన్ పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్తోత్రం గ్లోరీ రోగికి స్వస్థతనిచ్చే మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్తోత్రం
For joining us. It could be you are watching from Germany, may the Lord bless you. It could be you are watching from here, from India, may the Lord bless you. Anywhere you are watching from, you are blessed in the name of Jesus. As you are hearing the sound of my voice, I cancel desperate spirit away from your life in Jesus' name. This is the day the Lord has made. There shall be restoration, there shall be healing, there shall be deliverance from today in the name of Jesus. That spirit of hardship is broken away from someone's life. If you are the one, wherever you are, begin to tap amen. And so shall it be in Jesus' name. Amen. Hallelujah.